జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై మార్కండయ్య, జై జై మార్కండయ్య. నేను మీ కృష్ణ సత్యనారాయణ. మీ ముందరికి రావడానికి కారణం ఎందుకంటే ఇవాళ నిన్న మన ఎల్ రమణ గారు, ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు అన్నగారు మన శ్రీపురం యాదయ్య విగ్రహం కొరకు ప్రతిష్ఠించాలని చెప్పి తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో 20 ఫిబ్రవరి 2010 నాడు సిరిపురం యాదయ్య అనేటువంటి నిరుద్యోగ యువకుడు ఉస్మానియా గేట్ వద్దకు వెళ్ళి ఆనాడు తను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య పాల్పడించిన అధ్యక్ష. ఉస్మానియా గేట్ వద్ద సిరిపురం యాదయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పని విగ్రహ ఏర్పాటు, అదేవిధంగా వర్ధంతి కార్యక్రమం ప్రభుత్వం చేసే విధంగా చూడాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి. శాసన మండలిలో మాట్లాడడం మన పద్మశాలీలకు ఎంతో గర్వకారణం. తెలంగాణ పద్మశాలి జేఏసీ తరఫున ఎల్ రమణ అన్న గారికి హృదయపూర్వక అభినందనలు చెప్తున్నామన్నా. తెలంగాణ పద్మశాలి జేఏసీ టీం తరఫున మీకు హృదయపూర్వకంగా మరోసారి అభినందనలు చెప్పడం జరుగుతుంది అన్న. మీకు ఆ మార్కండేయ మహర్షి ఆశీర్వాదం ఉండాలని, మీకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ మార్కండేయ మహర్షికి నమస్కరిస్తూ ఇలా మీరు మన శాసన మండలిలో మాట్లాడినందుకు మీకు హృదయపూర్వకంగా నా సొంతంగా అభినందనలు తెలుపుతూ, ఎందుకంటే అన్న ఇలా అంటారు కావచ్చు కొంతమంది, అరే అన్నను ఒకసారి ఇట్లా మాట్లాడిరు అట్లా మాట్లాడిరు అన్న, అదన్నీ ఏవి కాదు. ఇలా మీరు మన గురించి, మన పద్మశాలి నేత కార్మికుల గురించి చేనేత బిడ్డన అధ్యక్ష. ఆ చేనేత వృత్తిలో నేను చేయకున్నా కానీ ఆ భగవంతుడు దయ వల్ల అన్నాడు తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టు అవకాశం వల్ల చేనేత మంత్రికి అవకాశం వచ్చింది అధ్యక్ష. ఆ విధంగా అన్నాడు వచ్చినటువంటి తక్కువ సమయంలోనే చేనేత సమస్యలను పరిష్కరించే అనుభవం కూడా ఉంది. దానికి అనుగుణంగా ఈ బడ్జెట్లో అధ్యక్ష చూసినప్పుడు కేవలం 370 కోట్లు మాత్రమే కేటాయించారు అధ్యక్ష. కానీ వాస్తవంగా వ్యవసాయం తర్వాత ఉపాధి అవకాశాలు ఉండే రంగం మీద ఉంది భారతదేశంలో చెప్పనంటే అది చేనేత వస్త్ర పరిశ్రమ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల కాలంలో 36 మంది ఆత్మహత్యలు పాల్పడే దశ మాట్లాడుతున్నారు. కాబట్టి మన పద్మశాలి బిడ్డగా నేను గర్వంగా చెప్పుకుంటున్నా. మాకు మాట్లాడే నాయకుడు మా ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్న ఉన్నాడు అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం మన పద్మశాలి బిడ్డగా నాకు ఉన్నది అన్న. ఇంకా ముందు ముందు కూడా మీరు మన పద్మశాలి నేత కార్మికుల గురించి శాసన మండలిలో మాట్లాడాలని మన తెలంగాణ పద్మశాలి జేఏసీ టీం తరఫున మీకు కోరుకుంటున్నాం. ముందు ముందు మీరు ఇంకా మన పద్మశాలీల గురించి, మన హక్కులు ఏవైతున్నాయో వాటిని రాబట్టేందుకు శాసన మండలిలో మాట్లాడాలని కోరుకుంటూ, ఈ మా జేఏసీ టీం ఛానల్ను ఎవరన్నా మన పద్మశాలి బిడ్డలు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, షేర్ చేయండి. ప్రతి పద్మశాలి మిత్రుడు ఈ వీడియోలు చూసి మీ అభిప్రాయాన్ని తెలియజెప్పాలి. కొన్ని లక్షల మంది మన పద్మశాలి బిడ్డలు ఉన్నారు, కానీ మన వీడియోలు
సబ్స్క్రైబర్ పెరుగుతలేదు. మన జేఏసీ టీం తరఫున మీరు మన పద్మశాలి బిడ్డలుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అవరు జేఏసీ టీంకు మీ అందరి సహాయం కావాలి. మనము ఒకటి ఏదన్నా చెయ్యాలంటే ప్రతి ఒక్కరిది సహాయం అవసరం ఉంటుంది. మన తెలంగాణ పద్మశాలి జేఏసీ వ్యవస్థాపకులు వాసాల లక్ష్మీనారాయణకు తోడుగా మనం నిలబడదాం. నిలబడి మనం మన టీమును ముందుకు నడిపించేందుకు ప్రయత్నం చేద్దాం. మన అందరం భాగస్వాములం అవుదాం. మన పద్మశాలి నినాదం అన్నది ఏంటిది అన్నది మనం చూపెట్టాలి. జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై మార్కండయ్య.